మహబూబాబాద్ నగర్ జిల్లాలోని శ్రీ హాస్పిటల్లో లలిత అనే మహిళా వైద్యం వికటించి మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ రాస్తారోకో చేపట్టగా 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మా చెల్లెలు మా మడిది వాళ్ళు మెట్ల పొంటి ఎక్కిపోయిందంట. ఎక్కిపోయినాక 2 గ్లూకోజులు పెట్టిందంట. గ్లూకోజులు అయిపోయినాక సాయంత్రం అవుతుంటే లంచ్ ఇన్ఫెక్షన్ అయ్యింది అని చెప్పిరంట. స్కానింగ్ తీసిరంట. స్కానింగ్ తీసినాక ఐసీలోకి తీసుకుపోయిరంట సార్. ఐసీలోకి తీసుకుపోయి గ్లూకోజులు అవి ఇట్లా యాపినాక మాకు ఫోన్ చేస్తే మేము వచ్చినాము. ఆ రోజు వచ్చినాక ఇక ఆయిల్లో మంచిగానే ఉన్నది, కొంచెం మాట్లాడింది. శుక్రవారం రోజు మాట్లాడింది. శనివారం నాడు అది పెద్ద గ్యాస్ సిలిండర్ది అది పెట్టిందంట. అది పెడితే నాకు వద్దు ఇవన్నీ అని పీకేసుకున్నదంట. మత్తు సూచించండి సార్. మత్తు సూచించినప్పటి నుంచి ఇంకా మాటలు లేకుండానే ఇంకా మమ్మల్ని లోపలికి ఒక్కరిని రానియలేదు సార్. మందులు ఒక్కొక్క సూది 9,500 10,000 సూదులు రాసిస్తే కూడా 3-4 సూదులు అట్లా తెచ్చినాము ఇచ్చినాము. మా మడిది సుస్తాయిండు కానీ మేము అక్కజల్లన్నాం 5 మంది మేము పెట్టుకున్నాం సార్. మేము పెట్టుకున్నాం మా చెల్లెలు మంచిగా కావాలని. పెట్టుకుంటే కూడా గట్ల చేసి నాశనం చేసిండు మా చెల్లెల్ని. ఏం చెప్పలేదు సార్, అస్సలు చెప్పలేదు. ఏమన్నారు మొన్న నైట్ వేసిండు సూది. నేను నైట్ లేకున్నాము, ఇంకో చెల్లెలు ఉన్నది. నిన్న నైట్ వేసిందంతా. నిన్న 4 గంటలకు మధ్య మళ్తుంది. 4 గంటలకు చూపిస్తాము మీ చెల్లెల్ని అని చెప్పినాను. 4 గంటల వరకు మమ్మల్ని ఎవరు రానియలేదు. మందులు రాసి చిన్న కొద్దిగా తీసుకుపోయింది.